నామినేషన్ వేయటానికి వచ్చినప్పుడు నేను ఒకటే చెప్పాను, ప్రతి 3 నెలలకి నేను తప్పకుండా కుప్పానికి వస్తాను, నా రుణం కుప్పం ప్రజలకి రుణం తీర్చుకుంటానని నేను హామీ ఇచ్చాను. నేను అట్లానే ప్రతి 3 నెలలకు ఒకసారి తప్పకుండా నేను వచ్చి వీలైనంత వరకు ప్రతి ఒక్కరిని కలవటానికే వస్తున్నాను. కొన్ని ఇబ్బందులు ఉండొచ్చు మీకు, కానీ నా తరఫు నుంచి నా ప్రయత్నం చేస్తున్నాను ప్రతి ఒక్కరిని సంతోషపరించి నేను తిరిగి వెళ్ళాలని. మరొక విషయం, మీరు చంద్రబాబు నాయుడు గారిని ఒక అన్నలాగా భావించి ఆయనలో నాయకత్వాన్ని మీరు నమ్మి, మనిషిని నమ్మి మీరు 8 సార్లు గెలిపించిన ఘనత మన కుప్పం ప్రజలకే దక్కుతుంది. ఆ ఎమ్మెల్యే పదవి ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారికి 8 సార్లు దక్కిందంటే అది మీ వల్లనే, ఆయన మీద మీరు పెట్టుకున్న నమ్మకంతో. అదే కాదు, రాజమండ్రిలో ఆయన ఉన్నప్పుడు తెలుగువాడు, అది మహిళ కానీ వేరే ఎవరైనా కానీ వాళ్ళందరూ రోడ్డు మీదకొచ్చి ఆంధ్రప్రదేశ్లోనే కాదు యావత్ భారతదేశంలో యావత్ ప్రపంచంలో వాళ్ళు ముందుకొచ్చి పోరాడారంటే అది ఆ రాజకీయ నాయకుడు, ఆ మనిషి తప్పు చెయ్యలేదు అనే ఆ నమ్మకంతో వాళ్ళందరూ రోడ్ల మీదకి వచ్చి పోరాడారు. అది నేను ఎప్పుడు మర్చిపోలేను. నిజం గెలవాలనేది నేను తీసుకున్నా కూడా దానికంటే కూడా మన తెలుగుదేశం కార్యకర్తలు ఇక్కడుండే ప్రతి ఒక్కళ్ళు యావత్ ఆంధ్రప్రదేశ్లో కూడా చాలా మంది వాళ్ళ కుటుంబాలతో సహా చాలా మంది నాకంటే కూడా వాళ్ళు చాలా ఎదుర్కొన్నారు. ఎందుకంటే మీ మీద కేసులు పెట్టారు, కుటుంబాలని వదలలేదు, కొంతమందిని చంపేశారు, రోడ్డుకి ఈడ్చారు ఆడాల్ని. ఆ ఘనత ఇప్పుడు తెలుగుదేశంకి దక్కిందంటే, ప్రభుత్వం వచ్చిందంటే అది తెలుగుదేశం కార్యకర్తల వల్లనే. ఒక లీడరు ముందుకి నడవగలడు, కానీ అతనికి 10 మంది పక్కనుంటే ఆ ధైర్యం ఇస్తే అది వేరు. అది మీరు, మీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి మీరిచ్చింది. దాంతో ఆయన ఆ రాక్షసులతో పోరాడగలరు. ప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం అనేది ఆయన తీసుకుని రాగలరు. అదే కాకుండా మిమ్మల్ని ఒకటి అడగాలనుకున్నాను, ఎప్పుడైనా ఈ 5 ఏళ్ళు జరిగిపోయిన ఆ ప్రభుత్వం, రాక్షస ప్రభుత్వం 5 ఏళ్ళు పరిపాలించారు, ఎప్పుడైనా ఇట్లా కార్యక్రమాలు మీరు చేయగలరా? మామూలు ప్రజలు కూడా చేయలేకపోయారు, అవునా కాదా? ఎవరు ఏది చేస్తే వాళ్ళు అడ్డుకునేవారు. ప్రజలకి ఆ స్వేచ్ఛ అనేది లేకుండా, తెలుగుదేశమే కాదు ప్రజలకి ఆ స్వేచ్ఛ లేకుండా చేసింది ఆ ప్రభుత్వం. నాకు చాలా సంతోషంగా ఉంది. ఇట్లా మనందరం కలిసి సభలు పెట్టుకోవచ్చు. సంతోషంగా, నాకైతే విడుదల వచ్చినట్టుగా ఉంది. మనం సంతోషంగా రోడ్ల మీద స్వేచ్ఛగా నడవచ్చు, మాట్లాడగలవచ్చు. అది మనకి సంతోషం. అదే కాకుండా చంద్రబాబు నాయుడు గారు, మీ అందరికీ తెలుసు, ఆయన ఎప్పుడు ప్రజల మనిషి, ప్రజల శ్రేయోభిలాషి గురించే ఆలోచిస్తాను. ఆయన ఎప్పుడు కుటుంబాన్ని గురించి ఆలోచించరు, కుటుంబంకి ఏం వస్తుంది లాభం అనేది ఎప్పుడు ఆలోచించరు. ఆయన కానీ ఆయన కుటుంబం ఒకటే మేము నమ్మేది, ప్రజలకి సేవ చేయాలి, చివరి వరకు మనం గౌరవంతో బ్రతికి గౌరవంతో పోవాలనేదే మా కుటుంబంలో ఉంది. మాకు ప్రజల నుంచి ఏమీ అక్కర్లేదు. మాకు దేవుడి దయ వల్ల ఒక కంపెనీ ఉంది, దాంతో మేము సంతోషంగా ఉన్నాం. మాకు ప్రజల సొమ్ము అనేది మాకేం అక్కర్లేదు.
అదే కాకుండా చంద్రబాబు నాయుడు గారు కుప్పం అభివృద్ధి చెందటానికి 40 పథకాలు తీసుకొచ్చారు. ఆ 40 పథకాల్లో మీరు అనుకుందే ఉండయి. దాంట్లో రోడ్లు, డ్రైనేజ్ సిస్టము, లైట్లు, ఎడ్యుకేషను, ఎయిర్పోర్టు, కార్గో ఎయిర్పోర్టు, కోల్డ్ స్టోరేజ్, మీరు పండించే పూలు, వెజిటబుల్స్, కాయగూరలు, దాని గురించి కోల్డ్ స్టోరేజ్ సిస్టము. ఇప్పుడు రోడ్లు 5 సంవత్సరాలు ఏమీ చేయలేదు. ఆ రోడ్లు రిపేర్లు, ప్రతి ఇంటికి కొళాయి, డ్యాములు కట్టడం, చెక్ డ్యామ్స్ కట్టడం, ప్రజలకి నీరు అందుబాటులో ఉండటానికి. అట్లానే హంగ్రియనివా ఆ ప్రాజెక్టు జూలై కల్లా ఆయన పూర్తి చేస్తానని హామీ ఇచ్చారు. అట్లానే పోలవరం 2026లోకి అది పూర్తి చేస్తే మన యావత్ ఆంధ్రప్రదేశ్లో సస్యశ్యామలంగా మనందరం సంతోషంగా ఉండొచ్చు. ఎస్పెషలీ మన రైతన్నులు నీళ్లు కోసం మనం కరువు ఎదుర్కొంటాం అనే ధ్యాస లేకుండా సంతోషంగా ఉండొచ్చు. మరొకటి, కరువు లేని కుప్పం, కరువు లేని ఆంధ్రప్రదేశ్. చంద్రబాబు నాయుడు గారు కుప్పానికి ఎట్లా ఆయన హామీ ఇచ్చారో, 40 పథకాలు తీసుకొచ్చారు, అట్లానే ఆయనకి ఒట్టి కుప్పమే కాదు, యావత్ ఆంధ్రప్రదేశ్, యావత్ భారతదేశంలో నంబర్ 1 రాష్ట్రంగా మిగిలిపోవాలి. కరువు అనేది ప్రజలు చూడకూడదు. అందరూ ఆ కరువు లేకపోతే ప్రతి ఒక్క కుటుంబం సుఖ సంతోషాలతో ఉండొచ్చు. అట్లానే ఇండస్ట్రీస్ ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్ కి, అది ఒక్క కుప్పం గురించి ఆయన ఆలోచించట్లేదు. కుప్పంకి ఇంకొక 2-3 ఎక్కువ తీసుకొస్తారు, కానీ యావత్ ఆంధ్రప్రదేశ్ లో ప్రతి డిస్ట్రిక్ట్ కి ఎన్ని ఇండస్ట్రీస్ ఆయన తీసుకురాగలరో అన్ని ఇండస్ట్రీస్ తీసుకొస్తే మీ బిడ్డలు ఇతర రాష్ట్రాలకి వెళ్ళక్కర్లేదు. మీతో పాటు ఉండి, అమ్మ నాన్నలతో, భార్యలతో ఉండి వాళ్ళు సుఖ సంతోషాలతో ఉండొచ్చు.